తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఊరటనిచ్చేలా వరుస ప్రకటనలు వెలువడుతున్నాయి. రిటైర్మెంట్ బకాయిల చెల్లింపుల నుంచి పీఆర్సీ ఫిట్మెంట్ వరకు, అలాగే హెల్త్ కార్డుల అమలు వరకు పలు కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వడం ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఈ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితం అవుతాయా, లేక నిజంగా అమల్లోకి వస్తాయా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల కోసం తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించడం పెన్షనర్లలో ఆశలు పెంచింది. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ అంశం కూడా మళ్లీ చర్చలోకి వచ్చింది. పీఆర్సీ నివేదికను త్వరితగతిన పరిశీలించి ఫిట్మెంట్పై నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న సమాచారం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. వేతన సవరణ అంటే కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకు, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలకు కూడా అది కీలకంగా మారుతుంది. అందుకే ఈ అంశంపై స్పష్టత కోసం ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరోగ్య భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వడం గమనార్హం. ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా క్యాష్లెస్ వైద్య సేవలు అందించే హెల్త్ కార్డుల వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రకటించడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. గతంలో ఈ పథకంపై పలుమార్లు ప్రకటనలు వచ్చినప్పటికీ అమల్లో మాత్రం సమస్యలు తలెత్తిన అనుభవం ఉండడంతో ఈసారి నిజంగా మార్పు కనిపిస్తుందా అన్న ప్రశ్న ఉద్యోగుల్లో ఉంది. ఈ హామీల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై విశ్వాసం ఉంచి కొంత గడువు ఇవ్వాలని సంఘాలు నిర్ణయించాయి. అయితే నిర్ణయించిన గడువులోగా హామీలు కార్యరూపం దాల్చకపోతే మళ్లీ ఉద్యమాలు ఉధృతం కావచ్చనే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం భారీ స్థాయిలో బకాయిల చెల్లింపులు, పీఆర్సీ అమలు, ఆరోగ్య కార్డుల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, ప్రభుత్వ ప్రకటనలు వినడానికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాటి అమలే అసలు పరీక్షగా మారనుంది. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమంపై వరుస ప్రకటనలతో ఆశలు రేకెత్తించింది. ఇప్పుడు అందరి చూపు ఒకటే, ప్రకటనల నుంచి అమలు దిశగా ప్రభుత్వం ఎంత వేగంగా అడుగులు వేస్తుందనేదే జూన్ నాటికి వచ్చే నిర్ణయాలు లక్షలాది కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.